రాకపోతే ఆరు పేర్లు విజిలెన్స్ సంబంధించిన కార్మికుల పిల్లల సమస్యలు నూతన బొగ్గు బావులను జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాజ్ కుమార్ గారు, అధ్యక్షుడు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం. కార్మిక వర్గం మొత్తం కూడా కార్మికులకు న్యాయం చేయాలి. సింగరేణి ద్వారానే పరిష్కరించాలి. సింగరేణి కార్మికుల ప్రకారంగా ముఖ్యమంత్రి ఆమోదించిన ప్రకారంగా మారు పేర్ల సమస్యలను కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను పోరాటం, సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఆరు పేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసులను వన్ టైం సెటిల్మెంట్ కింద అందరు వాడుకోవాలి ఎక్కడో దగ్గర వాడుకోవాలి. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు ఆగిపోయిన దగ్గర ఉద్యోగం కదా పంపింది. కాంట్రాక్ట్ డబ్బులు బాగానే వేస్తా ఉన్నారు కదా, మీకు అనుకూలంగా ఉండే కదా డబ్బులు బ్రహ్మాండం చేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తా ఉన్నారు, అన్నిటి కోసం ఖర్చు పెడతా ఉన్నారు. మరి కార్మికులకి ఇవ్వాల్సినటువంటి ఈ సమయానికి ఇవ్వాల్సినటువంటి 50,000 కోట్ల రూపాయలు మీకు తేవాల్సి వస్తుంది. అంత దివాళా దేశారా? మీరు దివాళా దేశం చెప్పండి, మేము దివాళా దేశం మాకు జీతం చెప్పండి. అటువంటి మీ వస్తువులతో ఆపండి, మీ జీతాలు ఆపుకోండి, మీ ప్రత్యేక విమానాల ఖర్చులు ఆపుకోండి, మీ మంత్రుల ఖర్చులు ఆపుకోండి. మీ విమానం లగ్జరీస్ తిరుగుతారే, మీ మంత్రులు ముఖ్యమంత్రి అంతా విమానం తిరుగుతారా? ఇప్పుడు తిరుగుతుండలే. ఇక్కడ టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజనం అక్కడ చేస్తారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో. అంటే అక్కడ స్వర్గాలు ఉన్నాయి. వారి మధ్య ఖర్చు పెడతారా? మనకు రావాల్సిన డబ్బులు మధ్య ఇవ్వరా? నీ అబ్బ సొత్తు అదేమన్నా, మీ తాత సొత్తు అదేమన్నా కాదు కదా. అలాంటప్పుడు ఖర్చులు కట్టాల్సిందే. ఈ సెక్రటరీకి ఇవ్వాల్సింది 50,000 కోట్ల రూపాయలు ఖర్చులు కట్టాల్సిందే. లేకుండా పోతే నేను నడిగి కట్టిస్తా చెప్పేసి నేర్పిస్తా ఉన్నారు. అంతేకాదు మనకు ఉన్నటువంటి ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు చాలా ఉన్నాయి. డబ్బులు ఖర్చు కాదు, బాకీలు రావాలని కోరుతా ఉన్నాం. ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ సంఘాన్ని సకాలం చేస్తే దీనిలో వచ్చేటువంటి చేసుకోవచ్చు. అది చేయలేకపోతున్నారు. అది చేయలేకపోతున్నారు. ఒకటి ఇక్కడున్నటువంటి అధికారులు కానీ ఎంపీలు, మొన్న ఒక ఎంపీ వెళ్ళిపోయాడు, ఎంపీ చైర్మన్, మన చైర్మన్ వచ్చారు. అనేక కుంభకోణాల్లో ఆర్దేరిన వాళ్ళు, అనేక టెండర్స్ ఆందోళన చేసేవాళ్ళు, టెండర్లో గోల్డ్ బాండ్ చేసిన వాళ్ళు, ఇవన్నీ 1,000 కోట్ల రూపాయలు పోతా ఉంటే 1,000 కోట్ల రూపాయలు ఏంటంటే ఎరుగు పోయి సబ్బు వదిలిపెట్టి ఎలుగు తోకలు పట్టుకొని ప్రయత్నిస్తారా? ఎలుగు తోక కూడా మీరు దొరకదు కాబట్టి మహా అంటే అది కార్మికులు దొరకదు. కార్మికులు ఈ విధంగా మంచిది కాదు.
మామూలుగా కలకంటే కన్నీళ్ళు ఊరికే పోదంటారు. మహిళలు చాలా మంది వచ్చారు, యువదే ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళని చూడండి, మీరు సమస్య పరిష్కారం చేయించండి. ఈ సీజన్ నాకు ఉంటే కనుక ఒకసారి కేసీఆర్ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు అనేక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చెప్పిన ఏమన్నాయంటే, ఆయన ఉదయం చేసేటువంటి వాగ్దానాన్ని నమ్మండి, సాయంత్రం చేసే వాగ్దానం నమ్మమాకండి చెప్పారు. అది ఒకటే నేను ఇంకేం చెప్పరా. నా దిష్టి పొంది దగ్గర పెట్టారు. ఎందుకు ఆయన సాయంత్రం చెప్తే నమ్మద్దన్నయ్య, ఉదయం ఎంత చేస్తే నిజం వస్తుంది, సాయంత్రం అబద్ధాలు వస్తాయి. ఇది ఆయన చేత ఆయన ఉండదు కదా. తర్వాత ఏమైంది, మనం చెప్పి నిజమైంది, ఆయన చేయలేకపోయాడు, ట్రై చేసాం. ఆ దిష్టి పొంది దగ్గర పెట్టారు. మా చంద్రబాబు అన్నాడు, వాడు ఒక దిష్టి పొంది నీళ్ళంటే నేను పంచవాళ్ళు పెడతాను సార్ అన్నాడు. ఆ దెబ్బతో అల్లోకి వస్తున్నారు. తర్వాత ఇదంతా కూడా తెలంగాణ సాధన కోసం గద్దర్ గారు నేను అందరం కలిసి 4 జిల్లాలు తిరిగాం, పర్యటన చేశాం, ప్రకాశం చైతన్యం చేశాం. ఇంత చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికుల మీద దేశం ఇబ్బంది పెట్టింది. కానీ వాళ్ళ నుంచి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే మొట్టమొదటి ప్రాధాన్యత సెకండ్ కార్మిక ఇస్తుంది అనుకున్నా. ఎందుకంటే ఇది ఉత్పత్తి చేసేటువంటి కేంద్రం, నల్ల బంగారం సృష్టించేటువంటి కేంద్రం, దీనిపైన ఎక్కువ జాగ్రత్త చేసుకుంటారని చెప్పి అనుకున్నా. కానీ ఈ వచ్చేప్పుడు మళ్ళా పాత వాసన కొనసాగుతా ఉంది. చేయాల్సిందే, వాటిని ఇస్తాం. ఇది 10 జిల్లాలు తిరిగాం, 13 రోజులు తిరిగాం. వీటికి వచ్చాం. వీటికి వచ్చి కేవలం వచ్చి ఊరికి మాట్లాడుకోవడం కాదు, మాకు సకలమైన హామీ రావాలి. లేకుండా పోతే ఇక్కడే పడుకుంటాం. అంటే పడుకుంటామంటే ఈ పూటకి ఇక్కడ పడుకుంటాం. ఈసారి మనం పిలిపిస్తే నేను లోపలే పడుకుంటానని బయట ఉన్నాం, మీరు బయటకు పోవాల్సిందే. మీ ఎంపీతో సహా ఎవరు లోపలకి వెళ్ళలేదు, మొత్తం జెండా మేము నడుచుకుంటాం. మీకు అది కావాలంటే మీ ఇష్టం. ఈరోజు హెచ్చరిక వస్తా ఉన్నాం. మా సీతారామయ్య ఆదేశించాడు, ఈడ పడుకుందాం సార్ చెప్పని. ఓకే పడుకుందాం, లేకుండా అంతా పడుకుంటాం. కానీ ఈ పరిష్కారం కాకుండా మాత్రం నెక్స్ట్ మళ్ళా పోరాటం సాగుతుంది. ఆ సాగేటువంటి వీధుల్లో మేము పడుకోము, మిమ్మల్ని వీధిలో చూస్తాము, మేము హాస్పిటల్ ఆక్రమించుకుంటాం. పోతే కార్మిక వర్గానికి భవిష్యత్తు లేదు. దానికోసం రెండవది, ఈ సింగరేణి ఆర్థికంగా ప్రభుత్వాలు దోచుకుంటా ఉన్నారు, దీన్ని నిలిపివేయాలి. అదేవిధంగా అక్రమ టెండర్లలో సింగరేణి అధికారులు కూడా దీని అవినీతికి పాల్పడతా ఉన్నారు, దీన్ని నిలిపివేయాలి. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించి ఈ రోజు ఏదైతే ఉందో న్యాయమైన కోరికలు, సొంతింటి పథకం, ఐటీ కార్యక్రమం, ఐటీ పథకం, అదే విధంగా మారుపేర్ల సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య, ఇట్లా రకరకాల మొత్తం చాలా సమస్యలు మన దగ్గర పెట్టుకున్నాం. వాటన్నిటినీ సాధించే క్రమంలో దాన్ని కూడా ఒకటి తీసుకోవాలి. అదే విధంగా రాజకీయ జోక్యం సింగరేణిలో ఉండకూడదు. కేవలం యూనియన్, అదే విధంగా కార్మిక సంఘాలు, యాజమాన్యం మాత్రమే మాట్లాడుకునే స్వేచ్ఛను ఈ రోజు కలిగించాలి. తద్వారా మాత్రమే ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల సమస్య కానీ, సింగరేణి కార్మికుల సమస్య కానీ ఇవన్నీ పరిష్కారం అవుతాయి. ఆ దిశగా ఈ రోజు మనం తీసుకున్న పోరాటం సఫలీకృతమైంది. కానీ మేనేజ్మెంట్ కనుక దిగి రాకపోతే మన త్వరలో అన్ని కార్మిక సంఘాలను ఒక వేదిక మీద ఏర్పాటు చేసుకొని ఒక భారీ సమ్మె సింగరేణిలో తప్పదని యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన మద్దతుతోని ఇవాళ సింగరేణిలో 11 శాసనసభ స్థానాలుంటే ఏఐటీసీ కమ్యూనిస్ట్ సపోర్ట్ తోని 11 స్థానాలు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం సింగరేణి కార్మికులన్న విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అది కొత్తగూడమైనా, మనుగూడైనా, ఇలందైనా, భూపాల్పల్లైనా, మందులైనా, శ్రీరాంపురమైనా, రామగుండమైనా ఎక్కడైతే ఖని కార్మికులు ఉన్నారో అక్కడ ఈ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ఎందుకు ఇచ్చారు? పోయిన ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయలేదు, కొత్త భూకమాలను తీసుకురాలేదు, కార్మికుల సొంత ఎంపికలను సాకారం చేయలేదు, కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కంపెనీ వేతనాలను ఇవ్వలేదు. ఏ సమస్య పరిష్కారం చేయలేకుండా సింగరేణి ఎంత దొరికితే అంత దోచుకునే ప్రయత్నం చేసిందనే ఆ ప్రభుత్వాన్ని ఓడించి నెమ్మది తెచ్చుకుంటే ఇవాళ 2.5 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కాదు. ఇప్పుడే నారాయణ గారు, సీతారామయ్య, రాజ్ కుమార్ గారు చెప్పారు, బొట్టు తీసుకున్నటువంటి 50,000 కోట్లు
ఇవాళ సింగరేణి కింద ఇవ్వకుండా కొత్త బొగ్గుబాలు ఇవ్వకుండా గతంలో ఓపెన్ కాస్ట్ మైన్ మొత్తం బొగ్గు యాక్టివిటీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉంటే ఆ పోరాటంలో మీరు కూడా వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు? కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ తో పాటు సింగరేణి గల కొత్త ఓపెన్ కాస్ట్ మొత్తం బొగ్గు యంత్రాలు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్లకు ఈ ప్రభుత్వం యాజమాన్యం అప్పచెప్తా ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ గనుల శాఖ మంత్రి గాని ఈ ప్రభుత్వం కానీ ఎందుకు మాట్లాడలేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.